చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ డే. అది మానేసి భగవంతుడు చాలా మందికి లేని మనకిస్తే అది మర్చిపోయి ఇంకేంటి సంగతులు అంటుంటారు. ఎవరో మిస్డ్ కాల్ పడింది, ఎందుకు ఫోన్ చేశామంటే ఊరికే ఫోన్ చేస్తారా, అంత ఖాళీగా ఉన్నావా? అందుకని మీరు సమయాన్ని వ్యర్థం చేయకూడదు అనే గొప్ప విషయం మర్చిపోకుండా ఉండండి. ఈ సభలో అలా చేస్తే ఏమవుతుంది, నేను మీకు ఒక కథ చెప్తాను. ఎందుకంటే మీరు గిద్దలూరులో జన సముద్రంలోకి వస్తే నాకు గుర్తొచ్చింది ఏమిటంటే, సముద్రానికి సంబంధించిన కథ గుర్తొచ్చింది. ఏ సముద్రం అది? మామూలు ఉప్పు సముద్రం కాదు, సంసార సముద్రం. ఈ సంసార సముద్రంలో చిక్కుబడిన ఒక జీవుడి కథ చెబుతాను. ఆయన ఒక రాజుగారు పూజ చేస్తున్నాడు. పూజ చేస్తుంటే ఒక ఋషి గారు వచ్చారు. పెద్దోళ్ళు వస్తే ఏం చేయాలండి? గౌరవించాలా, వారిని తీసుకురావాలా? ఆయన పూజ చేస్తుండగా ఆయనే కూర్చుంటారులే అనుకున్నారు. మర్యాద వేరు, విశేష మర్యాద వేరు. ఆయన కూర్చుని పూజ చేస్తున్నారు. ఈ ఋషి గారి కోపం వచ్చింది. మదించిన మత్తగజంలా ఉన్నాడు, ఎలా ప్రవర్తించాలో తెలియలేదు. ఈ రాజుగారు గజరాజు అవుగాక అన్నాడు. అంటే ఏమవ్వాలి? ఏనుగు అయిపోయాడు. ఈయన మామూలు రాజు, ఇప్పుడు ఏనుగుల రాజు. మరి ఏనుగుకి సాయంత్రం పూట అలా తిరగడం అలవాటు. అలా తిరుగుతూ ఓ చెరువు మీదుగా వచ్చింది, దిగింది. ఎవరితో? తన యొక్క పరివారంతో దిగింది, ఫ్యామిలీతో. నన్ను మీరు కింద కూర్చోండి ప్లీజ్, మాట్లాడుతున్నారు కదా, మరి డిస్టర్బెన్స్. మీకు చెప్పినా వింటలేదు కాబట్టి కింద కూర్చోండి. మీ వల్ల నాకు ఇబ్బంది అయితే మీరు ఇక్కడ ఉండటం ఉత్తమం కాదు. ఎదురుగా ఉంటే కనబడతారు. డిస్టర్బ్ చేసేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. డివినిటీ పొందేవాళ్ళు ఇక్కడ ఉండాలి. ప్లీజ్. పిల్లలు కదా, మీరు అలాగే ఉంటారు, మేము అలాగే ఉన్నాం, కానీ మారాలి నాన్న. మనకి తినడం రావాలి, వినడం కూడా రావాలి. ఈ ఏనుగు అలా సరదాగా నీళ్ళల్లో ఆ నీళ్లు కొండంతో లాగడం, ఒకటొకటి పోసుకోవడం, ఆడుకోవడం, అలా చేస్తుంది. పక్కున దాని కాళ్ళని అని పట్టుకుంది. ఏం పట్టుకుంది? అబ్బా, ఎంతమందికి తెలుసండి మొసలు పట్టుకుందని? చెయ్యెత్తి చెప్పండి ఒకసారి. అమ్మో అమ్మో అమ్మో, చూసారా? ఎవరన్నారండి తెలుగు వాళ్ళకి తెలియలేదని? ఇక్కడ ఉన్నది తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, తెలివైన తెలుగు వాళ్ళు. మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. మరి నేను ఒకరిని చప్పట్లు కొడితే చాలు కదా. నాదుండనైనా నాకా ఈ స్థితి అనుకుంది. దీని భార్యలు ఎన్ని అంటండి? 10 లక్షల కోట్ల భార్యలు ఉన్నారంట అక్కడ. నాకేమిటి, నా వాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఈ ఏనుగు మళ్ళీ ఫైట్ చేసి ఇంకో 500 ఏళ్ళు, టోటల్గా ఎన్నాళ్ళు? 1000 సంవత్సరాలు ఫైట్ చేసింది. కానీ ఇది రోజు మరి స్ట్రా వేసుకోకుండా తాగెత్తుంటే మనకి న్యూస్, దానికి జ్యూస్, వీడియో పెడితే వ్యూస్, దాని మీద ఇప్పుడు రివ్యూస్. అది ఏం చేసింది? ఇంకా బాలం పోయి లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలం వయ్య ప్రాణముల్ పావులు దప్పెన్. ఇంక నా దగ్గర బలం లేదు, ఓ హరి బద్ధాత్మగా నన్ను రక్షించు అని పిలిచింది. ఎవరిని పిలిచింది? భగవంతుని పిలిచింది. పేరు పెట్టలేదు, పిలిచింది. ఆ లక్షణాలు అవి చెప్పింది, పిలిచింది. ఎవ్వని చే జగంబు జగమెవ్వని లోపల నుండు అంటూ ఆ లక్షణాలన్నీ చెప్పి పిలిచింది. పిలిస్తే భగవంతుడు వచ్చాడు. దేని మీద వచ్చాడు? గరుడ వాహనం మీద వచ్చాడు. వచ్చి ఆ చక్రం ఎవరి మీద వేశాడు? మొసలి మీద వేయాలంటే ఇక్కడ ఉన్నాడు స్వామి, అక్కడ నీళ్ళల్లో ఏనుగు మొసలి. ఇలా వేస్తే ఏమవుద్ది? ఏమో ఏడుగు కాలు తెగిపోతే. అందుకని స్వామి దగ్గరికి వణిచ్చి గరుత్మంతుడిని వెయ్యి అని వేసేసాడు. వేసేస్తే ఆ మొసలి తల తెగిపడిపోయింది, ఈ కాలు
ఫ్రీ అయిపోయింది. కానీ మరి ఎన్నాళ్ళు అది కాలు పట్టుకుంటే ఎలా ఉంటుందండి? కాలు నుజ్జు నుజ్జు అయిపోయింది కదా, పుండు కదా. స్వామి పై వస్త్రం తీసి దానికి కట్టు కట్టారు. మీరు బాగా వినాలి. కట్టు కట్టారు. కట్టు కడితే మామూలుగా మనకి ఎవరైనా అలా హెల్ప్ చేసి కట్టు కడితే కట్టు కట్టడం అయిపోయిందా అని అడిగి, అయిపోయిందా, బ్యాండేడ్ వేసేసాను, ఫస్ట్ ఎయిడ్ చేసేసాను, ఇంకేం పర్లేదు అని అనగానే ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ అంటాం కదా. కానీ ఈ గజేంద్రుడు ఏమన్నాడంటే, అయిపోయిందా అన్నాడు. అయిపోయింది అన్నాడు. విష్ణుమూర్తి కట్టేశాను, కట్టు కట్టేశాను, ఇంకేం భయం లేదు అన్నాడు. అనగానే ఈయన థ్యాంక్స్ చెప్పడం మానేసి, ఎందుకయ్యా ఇదంతా చేశామన్నాడు. అంటే విష్ణుమూర్తి ఫీల్ అయ్యారు. మా ఆవిడికి చెప్పకుండా జుట్టుముడి వీడిపోతుంటే ముడి వేసుకోకుండా, ఈ పై వస్త్రం జారిపోతుంటే సరి చేసుకోకుండా, దారిలో ఇంకోటి జరిగింది మనకు తెలియదు. ఈ గరుత్మంతుడు వెళ్తున్నాడు స్పీడుగా, కానీ ఈయన మనసు ఎక్కడుంది? మనసు గజేంద్రుడి మీద ఉంది. ఇక్కడ పక్షి ఖగేంద్రుడు, అక్కడెవరు? గజేంద్రుడు. ఖగేంద్రుడు గజేంద్రుడు, ఖగేంద్రుడు స్పీడ్ స్పీడ్ అన్నాడు. అసలు ఈ భూమి మీద కానీ, ఈ ధరాతలంపై కానీ, ఈ బ్రహ్మాండంలో కానీ వాయువేగ మనోవేగాలతో వెళ్ళే వాళ్ళల్లో గరుత్మంతుడి కంటే మించిన వాళ్ళు ఉంటారా? ఆయన స్పీడ్ ఇది సరిపోలే. ఎందుకంటే మనసు ఎక్కడ ఉంది? రక్షించాలి రక్షించాలి టెన్షన్లో ఉన్నాడు. ఈయన ఈ కాళ్ళతో తన్నాడంట. ఎవరిని? ఖగేంద్రుడు. అంటే ఈ గరుత్మంతుడు తన్నాడు స్పీడ్ స్పీడ్ అని. కానీ ఆ స్పీడ్ ఈయనకి సరిపోక, చిచ్చే టైంకి ఒక్క బండి కూడా ఉండదు కోపల అని, మనం బండి ఎప్పుడన్నా పని చేయకపోతే రోడ్డు పక్కన దాన్ని పడేసి మెకానిక్కి ఫోన్ చేసి ఆటో అని వెళ్ళిపోతాం కదా. అలా ఈయన దిగిపోయాడు. చాలామందికి తెలియదు. పోతన్ గారు దర్శించాడు, మహానుభావులు కదా. దిగి వెళ్ళిపోతుంటే గరుత్మంతుడికి అవమానం కదండి. ఎవరన్నా చూసి చేయమనరు. స్వామి 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 అని వెనకాల వెళ్ళాడంట. మొత్తానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత, దాన్ని నారాయణ సరోవరం అంటారు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి బండి పాడైతే వదిలేస్తామండి, మళ్ళీ బాగు చేసి తెచ్చుకోయండి. అలా మళ్ళీ మనం ఇంట్లో వాడు కదా ఆయన, రేపు పొద్దున్న అవసరం కదా. మళ్ళీ అక్కడికి వచ్చాక ఎక్కాడు. ఇది మనకి తెలియదు. మనం ఫోటోలో మాత్రం ఆయన వచ్చినట్టు దాని మీద కూర్చుని వేసినట్టు చూస్తాం. ఇది మధ్యలో జరిగింది. అప్పుడు ఆ చక్రం వేసాడు, అది కట్టు కడితే ఎందుకు అన్నాడు. అప్పుడు స్వామి చెప్పాడు, అదేంటయ్యా, మా ఆవిడికి చెప్పకుండా, జుట్టుముడి వీడిపోతుంటే పట్టించుకోకుండా, పై పంచ జారిపోతుంటే చూడకుండా, మా ఖగేంద్రుడిని కూడా తన్ని మరీ వస్తే ఎందుకంటావేంటే, ఎందుకు కాదనిపించింది అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట మనం మర్చిపోకూడదండి. గజేంద్రుడు ఏమన్నాడు తెలుసా? నాహం కలేబరస్య స్యాత్ ప్రాణార్థం మధుసూదన. తండ్రి, ఈ దేహాన్ని ఇప్పుడు రక్షించావు, కానీ ఇది ఉంటుందా? ఈ నశించిపోయే దేహం కోసం నేను నిన్ను పిలవలేదు. మరి ఎందుకు పిలిచావా? ఏముంది స్వామి, ఈవినింగ్ కదా, సరదాగా అలా వాకింగ్ వచ్చాను. చెరువు కనపడింది. కంబం చెరువు, రాయలు వారు తవ్వించిన చెరువు, వేల ఎకరాల్లో విస్తరించిన చెరువు, ఎన్నో గోవులకి, పక్షులకి, మనుషులకి జలాన్నిచ్చే చెరువు. ఎంత పెద్ద చెరువు, అందులో వికసించిన కమలాలు. నువ్వెవరు? నువ్వు కమల నాభుడివి, నాభిలో కమలం కలిగిన వాడివి. నమ పంకజనాభాయ, నమ పంకజమాల్నే, నమ పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రే. కమలాలు ధరించిన కమలాల నాథుడివి, కమల ముఖం కలిగిన వాడి, కమల హస్తములు కలిగిన వాడు, కమల పాదములు కలిగిన వాడు. తండ్రి, నీకు ఒక కమలం ఇద్దామని తొండంతో పట్టుకున్నా, ఇది నా కాలు పట్టుకున్నా. ఈ కమలం నీకు ఇవ్వాలంటే నేను రాలేను, కాబట్టి నువ్వే రావాలి. అందుకని పిలిచాను తప్ప ఈ శరీరం కోసం కాదు. కొట్టాలి చప్పట్లు. ఆయన గజేంద్రుడికి చప్పట్లు కొట్టాలి. ఆ భావం మనకు ఉండాలి. దేవుణ్ణి ఎందుకు పిలవాలి? నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయండి, ఎలా తగ్గుతాయో చెప్పండి. ఎంత వయసు? జస్ట్ 82. మరి మోకాళ్ళ నొప్పులు రాకపోతే ఏమన్నా మొక్కజొన్న పొద్దులు వస్తాయేంటి? 82కి
అవునా కదా? దేవుని ప్రతి దానికి వాడేడువేనా? మోకాళ్ళ నొప్పులకి దేవుడే, ఆ నొప్పులకి దేవుడే. ఇందాక థ్యాంక్ యూ ఇలా చెప్పాలి. నేను ముందే వచ్చిన వెంటనే అడిగా థ్యాంక్ యూ. మొన్న ఒక ఆవిడ నిన్న ఏదో సెల్ ఫోన్లో చూసాం, అతను ఎవరో కర్చీఫ్ ఇచ్చాడంట. ఈవిడికి గొంతు నొప్పిగా ఉంటే ఆ కర్చీఫ్ గొంతు మీద వేసుకుందని తగ్గిపోయిందంట. మీకు అర్థమైపోయింది. ఆవిడెవరికో సెల్ ఫోన్లో డబ్బులు రీఛార్జ్ అయిపోయింది. వెంటనే చెక్క అనిపించింది.